హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు తెలుగింటి షడ్రుచులు. ఈరోజు వీడియోలో అందరికీ ఇష్టమైన మిర్చి బజ్జీని ఒక డిఫరెంట్ స్టైల్లో చేసి చూపించబోతున్నాను. నార్మల్ మిర్చి బజ్జీని అందరం తినే ఉంటాము, కానీ ఒకసారి ఈ మిర్చి బజ్జీని ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది ఆలూ స్టఫ్ మిర్చి బజ్జీ. ఇది కానీ టేస్ట్ చూసారంటే 1కి 4 లాగించేస్తారు. ఇప్పుడు ఈ మిర్చి బజ్జీని ఎలా తయారు చేయాలో మీకు చేసి చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలానే మీకు ఈ రెసిపీ నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. పదండి ఇప్పుడు ఈ బజ్జీ ప్రాసెస్ చూసేద్దాం. దీనికోసం నేను 10 బజ్జీ మిర్చిని తీసుకున్నాను. ఇవి 200 గ్రామ్స్ వరకు ఉంటాయి. ఇప్పుడు వీటిని ఇలా నీటిలో వేసి శుభ్రంగా కడిగి పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు మిర్చిని కట్ చేసుకుందాము. దీనికోసం ముందుగా ఈ మిర్చి తొడుముని కొంచెం కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మిర్చి మధ్యలోంచి ఇలా ఘాటు పెట్టుకోవాలి. మీరు తీసుకునేది కారం గల మిర్చి అయితే ఇలా మధ్యలో ఘాటు పెట్టుకొని లోపల ఉన్న గింజలన్నీ బయటికి తీసేయండి. నేను మీకు చూపించడం కోసం ఒక కాయని ఇలా తీసి చూపిస్తున్నాను. నేను తీసుకున్న బెంగళూరు మిర్చి ఇవి అస్సలే కారం ఉండవు, సో నేను గింజలు తీసుకోవట్లేదు. ఇలానే అన్ని మిర్చిని కూడా కట్ చేసుకుని గింజలు తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ మిరపకాయల్లోకి మనం స్టఫ్ని రెడీ చేసుకుందాము. దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. ఇప్పుడు ఈ బౌల్లోకి ఒక మీడియం సైజ్ బంగాళదుంపని ఇలా ఉడికించి స్మాష్ చేసి వేసుకోవాలి. అలానే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. అలానే హాఫ్ స్పూన్ కారాన్ని కూడా వేసుకోండి. హాఫ్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి. అలానే హాఫ్ స్పూన్ వామును కూడా వేసుకోండి. హాఫ్ స్పూన్ చాట్ మసాలా కూడా వేసుకుని వీటిని అన్నింటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఆలూకి మసాలా అంతా బాగా పట్టేంత వరకు బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి హాఫ్ ముక్క నిమ్మరసాన్ని కూడా పిండుకోవాలి. మళ్ళీ ఇది ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దీన్ని మిర్చిలోకి స్టఫ్ చేసుకుందాము. ఇలా నేను చూపిస్తున్నట్టుగా కొంచెం స్టఫ్ తీసుకొని ఇలా మిర్చిలోకి పెట్టుకోవాలి. మీకు ఎంత వీలైతే అంత ఎక్కువగా పెట్టుకోవడానికి చూడండి. ఇలా ఎక్కువగా పెట్టుకుంటే మిర్చి బజ్జీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా స్టఫ్ పెట్టేటప్పుడు ఎక్కువ ప్రెషర్ పెట్టద్దు, మిర్చి విడిపోతుంది. ఇలానే మిర్చీలన్నింటికి ఆలూ స్టఫ్ని పెట్టుకోవాలి. నేను చేసిన ఈ ఆలూ స్టఫ్ ఈ 10 మిర్చి బజ్జీలకి సరిపోతుంది. మీరు ఇంకా ఎక్కువ చేసుకుంటే అన్నింటినీ క్వాంటిటీలు పెంచుకుని చేసుకోండి. ఇప్పుడు మనం పిండిని మిక్స్ చేసుకుందాము. దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్ శనగపిండిని తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్స్ బియ్యం పిండిని తీసుకోవాలి. దీనివల్ల మిర్చి బజ్జీ క్రిస్పీగా వస్తుంది. అలానే హాఫ్ స్పూన్ కారం కూడా వేసుకోండి. అలానే మీకు రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకోవాలి. అలానే పావు స్పూన్ వామును వేసుకోండి. మనం ఆల్రెడీ ఆలూ స్టఫ్లో వేసాము కాబట్టి ఇందులో ఎక్కువగా వేయాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు ఈ పిండిని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఈ పిండిని కొద్ది కొద్దిగా లూజ్గా కలుపుకోవాలి. వాటర్ అంతా ఒకేసారి వేయొద్దు, పిండి లూజ్ అయిపోతుంది. ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఉండలు లేకుండా పిండిని బాగా మిక్స్ చేసుకోండి. ఈ వాటర్ కనీసం 1 గ్లాస్ వరకు పడుతుంది. పిండిని ఇంకా ఎక్కువగా తీసుకుంటే వాటర్ కూడా ఎక్కువగానే పడుతుంది. ఇలా పిండిని అంతా బాగా సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలి. ఇలా పిండి సాఫ్ట్గా ఉంటేనే మిరపకాయ బజ్జీ కూడా షేప్ బాగా వస్తుంది. ఇలా అంతా బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇలా పిండిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి మిరపకాయ బజ్జీ ఈజీగా వేసుకోవడానికి ఈ పిండిని ఒక గ్లాసులోకి వేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల మిరపకాయ బజ్జీ షేప్ అది చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ మనం స్టఫ్ చేసుకున్న మిరపకాయని ఈ పిండిలోకి డిప్ చేసుకోవాలి. ఈ విధంగా డిప్ చేసి వేయడం వల్ల ఫస్ట్ టైం మిరపకాయ బజ్జీ వేసే వాళ్ళకి కూడా చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఇలానే డిప్ చేసి వేడివేడి ఆయిల్లో వేసుకోవాలి. ఇప్పుడు మనం ఆయిల్ని హీట్ చేసుకుందాము. దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా మిరపకాయ బజ్జీని నేను చూపిస్తున్నట్టుగా పిండిలో డిప్ చేసుకుని వేసుకోవాలి. ఆయిల్ మీడియంగా హీట్ అయితే సరిపోతుంది, ఎక్కువగా హీట్ కాకూడదు. ఇలా మిరపకాయ బజ్జీని వేసుకునేటప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకుని వేయించుకోండి. వేసిన వెంటనే కదపకుండా 2 మినిట్స్ అలానే వదిలేసి తర్వాత సెకండ్ సైడ్కి తిప్పుకొని వీటిని వేయించుకోవాలి. ఇలా 1 సైడ్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత రెండో సైడ్ కూడా వేయించుకుంటూ ఉండాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని పక్కకు తీసుకోవడమే. చూసారా, ఇలా వేగితే సరిపోతుంది. మనం పిండిని ఎక్కువ లూజ్గా కలుపుకున్న ఆయిల్ ఎక్కువగా హీట్ అయినా సరే మిరపకాయ బజ్జీ షేప్ కరెక్ట్గా రాదు. ఆయిల్లో వేసిన వెంటనే విడిపోతుంది. ఇలా అన్నింటినీ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసుకోండి.
ఇలా సెకండ్ బ్యాచ్ వేసేటప్పుడు ఆయిల్ కొంచెం చల్లారిన తర్వాత మాత్రమే వేయండి, వెంటనే వేసేయద్దు, మిర్చి బజ్జీ విడిపోతుంది. ఇలా అన్నింటినీ వేయించుకుని ప్లేట్లోకి తీసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. చూసారా, చాలా ఈజీగా అయిపోతాయండి, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. సాయంత్రం పూట చల్లని వాతావరణంలో వేడివేడిగా ఈ మిర్చి బజ్జీలను వేసుకుని తిన్నారంటే ఆ మజానే వేరండి. ఎక్కువ స్పైస్ కూడా ఉండవు కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. ఎప్పుడు ఇవే చేయమని కూడా అడుగుతారు, అంత బాగుంటాయి. మీకు ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరినాయి అన్నవి నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. అలానే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.